నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ కొత్త ఎయిర్పోర్టు టెర్మినల్ 2ను కువైట్ ప్రధానమంత్రి గారు అయితే పరిశీలించారన్నమాట. ప్రస్తుతం అయితే టెర్మినల్ 1ను ధ్వంసం చేసిన తర్వాత అక్కడ నిర్వహణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ టెర్మినల్ 1 పైన దాడి చేసినప్పుడు మన యొక్క భారతీయుడు కూడా చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో టెర్మినల్ 2ను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని చెప్పి ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే టెర్మినల్ 4 మరియు టెర్మినల్ 5 నుంచి విమాన రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా ఆల్ సబా గారు మంత్రులతో కలిసి కొత్త కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 ప్రాజెక్టును పరిశీలించారు. కొత్త టెర్మినల్ 2 భవనంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా ప్రధాని గారు మంత్రులు ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించి ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతి పైన అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి, ప్రజా పనుల మంత్రి, పౌర విమానయాన విభాగం బోర్డు చైర్మన్తో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు టెర్మినల్ 2 ప్రాజెక్టు వివరాలు, ప్రస్తుతం జరుగుతూ ఉన్న నిర్మాణ పనులు, తాజా పురోగతిని ప్రధాని గారికి మరియు మంత్రులకు వివరించారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మిస్తూ ఉన్న కొత్త టెర్మినల్ 2 ప్రాజెక్టు పనులు పురోగతిని ప్రభుత్వం ఈ సందర్భంగా సమీక్షించింది. అలాగే అన్ని అనుకున్న ప్రకారం ఈ సంవత్సరం డిసెంబర్లో అయితే కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభం కావాల్సి ఉంది. యుద్ధ కారణాల వల్ల ఏమైనా లేట్ అవుతుందా, లేకుంటే అనుకున్న సమయానికి టెర్మినల్ 2 కొత్త ఎయిర్పోర్ట్ను పూర్తి చేస్తారన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇరాన్ కువైట్ పైన దాడులు చేస్తూ ఉన్నప్పుడు కొత్త ఎయిర్పోర్టు టెర్మినల్ 2 పైన కూడా ఇరాన్ దాడి చేసిందనమాట. ఆ యొక్క నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నారు. డిసెంబర్కు కొత్త ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుందా, లేకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.